మనకి లివర్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం సిమ్టమ్స్ రావు. మన లివర్ క్యాన్సర్ యూజువలీ అల్ట్రాసౌండ్లో లేకపోతే బ్లడ్ టెస్ట్ ఆల్ఫా ఫిటోప్రోటీన్ అండ్ పివ్కా పివ్కా ఈ రెండు బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. సో ఇద్దరు అల్ట్రాసౌండ్లో గడ్డ తెలుస్తుంది, లేకపోతే ఒక లివర్ చెడిపోయిన పేషెంట్లో ఫాలోఅప్లో చేస్తున్నప్పుడు ఆల్ఫా ఫిటోప్రోటీన్ కానీ పివ్కా లెవెల్స్ కానీ పెరుగుంటే మనకి తెలుస్తుంది అనమాట. ఒకసారి డయాగ్నోస్ అయిపోయినాక మనకి ఈ లివర్ క్యాన్సర్లో యూజువలీ బయాప్సీ చేయకూడదు, ఎందుకంటే మనకి సిటీ స్కాన్ ఎంఆర్ఐలో మనకి క్లాసికల్ ఫీచర్స్ అంటే ఒకసారి మన అల్ట్రాసౌండ్లో ఏ ఆల్ఫా ఫిటోప్రోటీన్లో లివర్ క్యాన్సర్ సస్పెషన్ ఉందంటే వాళ్ళకి ట్రిపుల్ ఫేజ్ సిటీ స్కాన్, ఇది కూడా స్పెషలైజ్ సిటీ స్కాన్ సెంటర్స్లో ట్రిపుల్ ఫేజ్ సిటీ స్కాన్ అండ్ ట్రిపుల్ ఫేజ్ ఎంఆర్ఐ అని స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి. వీటి ద్వారా మనకి లివర్ క్యాన్సర్ అని మనము ఆల్మోస్ట్ 100% సెన్సిటివిటీతో నిర్ధారించవచ్చు. అలాంటి వాళ్ళకి ఫర్దర్ బయాప్సీ అనేది అవసరం ఉండదు. ఒకసారి ట్రీట్మెంట్ డయాగ్నోస్ ఒకసారి లివర్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక పేషెంట్కి లివర్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, అతను ఆల్రెడీ లివర్ సిరోసిస్ ఉందా, లివర్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళ కోసం ఎల్ఎఫ్టీస్, బ్లడ్ టెస్ట్, ఎండోస్కోపీ ఇలాంటివి కూడా చేయాలి. అండ్ వన్స్ లివర్ క్యాన్సర్ డయాగ్నోస్ కన్ఫర్మ్ అయ్యాక అది ఏ స్టేజ్ ఉంది, దాని ట్రీట్మెంట్ ఏంటి డిసైడ్ చేయడానికి మనము ఈ సిటీ ట్రైఫెసిక్, ఎంఆర్ఐ ట్రైఫెసిక్ లాంటి టెస్ట్ చేయాలి.